భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేస్తున్న స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు డిమాండ్ చేశారు. బోర్డు నిధులను దుబారా కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని రామగిరి భవన నిర్మాణ కార్మిక అడ్డాలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న 4 సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పగించి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి నిధులను దారి మళ్లించకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కోరారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే కార్మికులకు సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేయాలన్నారు. 1996 భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కేంద్ర చట్టం, 1976 కార్మికుల చట్టాలను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డులు రక్షించాలన్నారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో నియమించాలని డిమాండ్ చేశారు. బోర్డు నిధులను దుబారా కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం 1,00,000 మోటార్ సైకిల్స్ ని కార్మికులకు అందజేసేందుకు వెంటనే నిబంధన రూపొందించాలని కోరారు. ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు, దహన సంస్కారాల ఖర్చు, వివాహ కానుకలు, ప్రసూతి కానుకలను 1,00,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు రక్షణ కోసం చేపట్టిన దశలవారీ ఆందోళనలో భాగంగా సంతకాల సేకరణ, అడ్డా గ్రూప్ మీటింగులు, సెప్టెంబర్ 23న చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సలివోజు సైదాచారి, అద్దంకి నరసింహ, సాగర్ల మల్లయ్య, రామచంద్రు, వెంకన్న, రమావత్ రమేష్, బి వెంకటేశ్వర్లు, చింతపద్మ, జ్యోతి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్నటువంటి పథకాలను ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయబోతా ఉంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్తూనే బీజేపీ ఏదైతే చెప్తుందో ఆ విధానాల్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్నటువంటి ప్రమాద బీమా ద్వారా చనిపోయినటువంటి వాళ్ళు కానీ, లేదంటే న్యాచురల్గా చనిపోయిన వాళ్ళు కానీ, లేదంటే ప్రమాదానికి గురైన అంగవైకల్యం చెందిన వాళ్ళకు రావాల్సినటువంటి నష్టపరిహారాలు ఇప్పటిదాకా రాష్ట్ర తెలంగాణ వెల్ఫేర్ బోర్డు నుంచి అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పథకాలన్నిటినీ ఇప్పుడు టెండర్ ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు చేయబోతా ఉంది. దీన్ని తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఆలోచనను విరమించుకోకపోతే యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం. అందులో భాగంగానే ఈరోజు నల్గొండలో సంతకాల సేకరణ, అడ్డాల్లో, పని ప్రదేశాల్లో ప్రచారం, కలెక్టరేట్ల ముందు ధర్నాలు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే 23వ తారీఖు చలో హైదరాబాద్ నిర్వహిస్తాం. ఈ హైదరాబాద్కు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక పోరాడి సాధించుకున్నటువంటి ఈ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పి ఈ వచ్చే సంక్షేమ పథకాలని అందకుండా చేస్తున్న ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నాల్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ దశలవారీ ఆందోళన చేస్తూ ఉన్నాం. 23వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ అన్ని రంగాల కార్మికుల్ని పరిబంధం చేసి కూడా నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ బీమా కంపెనీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే కాకుండా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు ఇస్తున్న ప్రమాద మరణానికి 6,30,000 వస్తున్నాయి. దీన్ని 10 లక్షలకు పెంచాలని చెప్పేసి, సాధారణ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, ప్రసూతి కానుక, పెళ్లి కానుక ఇవన్నీ కూడా 1,00,000 రూపాయలకు పెంచాలని, ఈ రకంగా ఇవ్వాలని చెప్పేసి మేము అదే రకంగా పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి లోన్స్ ఇవ్వాలని, పనిముట్లకు లోన్లు ఇవ్వాలని, వెహికల్ లోన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేయకపోతే భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం
సంక్షేమ పథకాలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పెట్టకపోగా ఉన్న సంక్షేమ పథకాలని నీరుగార్చే పని చేస్తూ ఉంది. ఈ నీరుగార్చే పనికి వ్యతిరేకంగా సిఐటియు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా 23వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెల్ఫేర్ బోర్డుని కాపాడుకోవడం కోసం నిర్మాణ రంగ కార్మికులందరూ స్వచ్ఛందంగా ఎవరికి వారు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.